이탈리아?
ఈ ప్రశ్నకు సమాధానమే సేవ. ఇంతసేపేంట్రా? మూవీ నుంచి వచ్చి అరగంట అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా బాబు? డోంట్ వేస్ట్ మై టైం. నెక్స్ట్ అంటే ఏముంది? పార్టీ. పార్టీయా? ఈ పార్టీ దేనికిరా రే? మన పార్టీలకి ఓ రీజనా సీజనా? మొన్న చేసుకున్నాం, నిన్న చేసుకున్నాం, ఈరోజు కూడా చేసుకుంటాం, ముందు కూడా చేసుకుంటూనే ఉంటా. రవి కాల్చి వాడికెందుకురా? వాడికెందుకంటారేంట్రా? గవర్నమెంట్ వచ్చిన వారికి వాడిక మనక వాడికే కాబట్టి బిల్లు కూడా వాడికే. అంటే ఆజ్ కా షామ్ రవి కే నామ్. లెట్స్ గో. హలో, ఎవరండి? ఓ నమస్తే అంకుల్, చెప్పండి. ఏంటి? రైట్ యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? వస్తున్నాం అంకుల్, వెంటనే వస్తున్నాం అంకుల్. రవికి యాక్సిడెంట్ అయిందా? ఏంటి యాక్సిడెంటా? రేపే వాడు అమెరికా ప్రయాణం కదా, ఇప్పుడు అలా చాలా డిప్రెషన్ లో ఉన్నాడంట. పదంగా వెళ్ళి చూద్దాం. తను విదేశాలకు వెళ్లే అవకాశం కోల్పోయినప్పటి నుంచి రవి ఆత్మపరిశీలనలోకి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత ఏమి జరిగిందంటే, రవి ఏమిట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా ఫ్యూచర్ ఏమీ అర్థం కావట్లేదు నాన్న. నాకు అసలు ఏమీ తోచట్లేదు నాన్న. దాని గురించి ఆలోచిస్తున్నాను నాన్న. దీని గురించి ఇంతగా ఆలోచించేదేమన్నా? చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నేను, గోల్డ్ మెడల్ సాధించమన్నాను, సాధించాం. అవునన్నా, గోల్డ్ మెడల్ సాధించాను.
కానీ కానీ దాని తర్వాత ఏమిటి నాన్న? ఏముంది, మంచి ఉద్యోగం సంపాదిస్తావు. సరే నాన్న, మీరు చెప్పినట్టు ఉద్యోగం కూడా సంపాదిస్తాను. ఆ తర్వాత అంటే అమెరికాకు వెళ్ళి బాగా డబ్బు సంపాదిస్తాం. సరే నాన్న, అమెరికా వెళ్తాను, డబ్బు సంపాదిస్తాను. కానీ కానీ జీవితంలో దాని తర్వాత ఇంకా ఏమిటి నాన్న? మంచి పిల్లలు చూసి పెళ్లి చేస్తాను రా నాన్న. మీ ఇష్ట ప్రకారమే పెళ్లి కూడా చేసుకుంటాను నాన్న. కానీ దాని తర్వాత ఇంకా ఏమన్నా ఉందంటారా? దాని తర్వాత అంటే మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా సెటిల్ అవుతాం. సరే నాన్న, ఇల్లు కట్టుకుంటాను, సెటిల్ అవుతాను. కానీ కానీ దాని తర్వాత ఇంకా ఏమన్నా ఉందా? ఒరే వితండవాదం చెయ్యకురా. ఏ మనిషి అయినా జీవితంలో ఇంతకు మించి ఏం సాధించగలడు? ఈనాడు ప్రపంచంలో అందరూ ఇలాగే చేశారు కాబట్టి నేను ఇలాగే చేశాను, నువ్వు ఇలాగే చెయ్యాలి. నేను అనుభవంతో చెప్తున్నాను, విను. నాన్న, వితండవాదన కాదు నాన్న. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నాన్న, ప్లీజ్ నాన్న. నాకెందుకో జీవితంలో దేనికి గ్యారంటీ లేదనిపిస్తుంది నాన్న. మన ఫ్యూచర్ మన చేతుల్లో ఉందంటారు. కానీ కానీ ఇన్నాళ్ళుగా నా శరీరంలో భాగమైన నా శరీరకే గ్యారంటీ లేనప్పుడు ఇంకా నా ఫ్యూచర్ అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకున్నా. రెస్ట్ తీసుకో. హాయ్ రవి. రవి రవి ఏంట్రా అంత డల్గా ఉన్నా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నాకేంటో అంత కన్ఫ్యూషన్గా ఉందిరా. ఏం అర్థం కావట్లేదురా. ఎందుకురా కన్ఫ్యూజన్? ఇంత తెలివైనవి, గోల్డ్ మెడలిస్ట్వి నువ్వే అలా అంటే మా సంగతి ఏంట్రా? రవి, ఓ పని చేయరా. ప్రతి విషయానికి నువ్వు మన రామకృష్ణ మాస్టర్ని కలుస్తావు కదా, ఆయన ఏం చేస్తారు కాదు నీ మనసాన కుదిరిపడుతుంది. ఆ పని చేయి. అవునరా, కరెక్ట్. రామకృష్ణ మాస్టర్. ఇప్పుడు పార్టీకి వస్తున్నావు కదా? అరే సారీ రా, మీరు అనండి రా ప్లీజ్. అరే చాలా రోజులు కలిసి వెళ్ళి రారా ప్లీజ్ రా. నేను వెళ్ళి రామకృష్ణ మాస్టర్ని కలుస్తాను రా. సారీ రా ప్లీజ్. సరే మరి, జాగ్రత్త. బాయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టోయ్. తందనానే తానానే ఆనందమే. రవి, ఏమిటయ్యా? ఊరుకోవయ్యా. నీ నాన్నగారు ఫోన్ చేసి అంతా చెప్పారయ్యా. అయినా ఈ వయసులో ఆయన ఎందుకయ్యా ఇంత బాధపడతావు? ఆయన చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా. సార్, నా ఉద్దేశం ఎవరిని బాధ పెట్టాలని కాదు సార్. ఎందుకో కొన్ని విషయాల్లో చాలా వేధిస్తున్నాయి సార్. వాటికి మీరైతే సరైన సమాధానం ఇస్తారు. ఉన్నంత ఆశతో వచ్చాను సార్. ఒక్క మాట అడుగుతాను చెప్పాయా రవి. ప్రతి తండ్రి తన బిడ్డల పురోగతి కోరడంలో తప్పేదైనా ఉందంటారా? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చెప్పినవన్నీ చేస్తూనే వచ్చాను. అవే జీవితంలో లక్ష్యాలుగా పెట్టుకుని కష్టపడ్డాను సార్. కానీ సార్,
మనిషి సాధించాల్సినవి ఇవే కాదేమో అనిపిస్తోంది సార్. చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన మంచి మాటలు గుర్తొచ్చి నా ప్రస్తుత పరిస్థితిలో మీరే సరైన గమ్యాన్ని చూపించగలిగిన సమర్థులని తెలిసి మీ దగ్గరకు వచ్చాను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను గైడ్ చేయండి సార్. ఊరుకోవయ్యా రవి, ఊరుకో. అయినా ప్రతి మనిషికి చదువు, ఉద్యోగం, సంపాదన, పెళ్లి ఇవి కూడా అవసరమే. ఇవన్నీ ఉంటేనే నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలవు. నీ మీద ఆధారపడ్డ వాళ్ళని సంతోషపెట్టగలవయ్యా. అయినా ఒకటి, ఎవరి అభిరుచుల బట్టి వారి వారి జీవిత గమ్యాలను నిర్ణయించుకోవాలయ్యా. రవి, ఆ ఉత్తరం తీసుకో. సార్ బాబు, రవి, వీరనారాయణ రాశాడు, గుర్తున్నాడా? సార్ అవును సార్, నాకు స్కూల్లో సీనియర్ సార్. నా హౌస్ కెప్టెన్ గా ఉండేవాడు సార్. చూసావా రవి, మనిషికి తెలుసుకోవాలనే నిజమైన ఆసక్తి ఉంటే మానవ ప్రయత్నానికి దైవ సహాయం తోడైనట్లు చూసావుటయ్యా రవి ఈ ఉత్తరం. సార్ ఏం రాశాడు సార్? ప్రియమైన రామకృష్ణ మాస్టర్కి వేదనారాయణ నమస్కరించి వ్రాయినది. రణ్వీర్ సింగ్ ఒక దేశ సైనికుడు. యుద్ధంలో అతని కాలు కోల్పోయినాడు. అయినా మన దేశం కొరకు పోరాడుతానని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినాడు. సుభాష్ రణ్వీర్ సింగ్ సుభాష్. మీ దేశభక్తి, మీ త్యాగ నిరతి ప్రతి భారతీయుడిని ఆత్మ పరిశీలనకు ప్రేరేపించాలయ్యా. నిజంగానే సార్, ఈ వీరుని ఆత్మస్థైర్యం ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంది సార్. చూసావా రవి, నీ జీవితంలో జరిగిన సంఘటన లాంటిది అయినా ఆ సైనికుడు నిరాశ పడకుండా తన కర్తవ్య సాధనలో ముందుకు సాగిపోవాలని ఎంతో తపన పడుతున్నాడయ్యా. సార్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు సార్. ఎంత క్లిష్ట పరిస్థితిలో కూడా రణవీర్ సింగ్ ని ఏ శక్తి సార్ అంతగా ప్రేరేపించి ముందుకు నడిపిస్తోంది? అదేనయ్యా రవి, నువ్వు ఆలోచించాల్సిన విషయం. తన జీవితంలో దేశ సంరక్షణ అనే పవిత్రమైన లక్ష్యం పెట్టుకున్నాడు గనక రణవీర్ సింగ్ శారీరక భాగాల్ని పక్కన పెట్టి ముందుకు సాగగలుగుతున్నాడయ్యా. సార్ పవిత్రమైన లక్ష్యం అంటున్నారు, కాస్త నాకు అర్థమయ్యేటట్టుగా చెప్తారా సార్? చెబుతాను. ప్రతి మనిషి తన జీవితంలో స్వార్థపరమైన లక్ష్యాల కోసం ప్రాకులాడకూడదు. పవిత్రమైన, అర్థవంతమైన, స్వార్థరహితమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యంలోని పవిత్రతే ఓ శక్తిగా మారి తనకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిస్తూ ఎటువంటి సమస్యలనైనా అధిగమింప చేస్తుంది. సార్ రణవీర్ సింగ్ చేసే ఉద్యోగంలోనే ఒక పవిత్రమైన లక్ష్యం ఉండడం ఉంది సార్. కానీ కానీ మనలాంటి వాళ్ళు అటువంటి ఉన్నత లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి సార్? పొరబడుతున్నవా రవి? దేశ సరిహద్దుల్లో పోరాడటం ఒక్కటే దేశసేవ కాదయ్యా. ప్రతి పౌరుడు సమాజం పట్ల తన బాధ్యతని గుర్తించి కర్తవ్యాన్ని నిర్వర్తించాలయ్యా. అదేనయ్యా నిజమైన దేశ సేవ. సార్ ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటున్నారు, కానీ కానీ ఏమిటి సార్ ఈ కర్తవ్యం? చూడయ్యా రవి, కులమత భేదాలకు అతీతంగా సాటి మానవుడికి సహాయపడటమేనయ్యా మన కర్తవ్యం. అదే సేవ. కానీ సార్ ఈ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి సార్? రవి, ప్రతి మానవుడు తన నిత్య జీవితంలో
తెలుసో తెలియకో సేవలు చేస్తున్నాడు, అలాగే సేవలు పొందుతున్నాడు కూడా. అయినా ఇదంతా నీకు ఒక్క రోజులో అవగాహన. నిత్య జీవితంలో అంతర్లీనంగా ఉన్న ఈ సేవను నీవే అన్వేషించు. అదే నీకు సరైన దారిని సూచిస్తుంది. సార్, మీతో మాట్లాడిన తర్వాత నా మనసు చాలా కుదుటపడింది సార్. మీరు చెప్పిన విధంగానే నా జీవితంలో అంతర్లీనంగా ఉన్న ఈ సేవ అనే ఆణిముత్యాన్ని తప్పకుండా అన్వేషిస్తాను సార్. తప్పకుండా అన్వేషిస్తాను సార్. నేను ఇంకా వెళ్ళొస్తాను సార్. వెళ్ళిరావయ్య రవి, అంతా శుభమే జరుగుతుంది. రే రవిరా, రే రవి, హాయ్ రా. హాయ్ గోపి, హాయ్ రాహుల్. నేనే వచ్చి మీతో కలిసి మాట్లాడదాం అనుకున్నాను రా. మీరే ఎదురయ్యారు, చాలా సంతోషంగా ఉందిరా. ఏంట్రోయ్ నీ ముఖం 100 వాటు బల్బులా వెలిగిపోతోంది, ఏంటి విషయం? ఏం లేదురా, ఇన్ని రోజులుగా జీవితంలో ఏ ప్రశ్న కోసం అయితే సమాధానం వెతుకుతున్నానో ఆ సమాధానం దొరుకుతోందేమో అని నాకు అనిపిస్తోందిరా. ఏంట్రా చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా కాదురా, సమాజ సేవ యొక్క ప్రాముఖ్యతని మన రామకృష్ణ మాస్టర్ కళ్ళ కట్టినట్టుగా వివరించారు. దాని తర్వాత నుంచి నేను ఒక కొత్త జీవితం ఆరంభించాలని నిర్ణయించుకున్నాను. ఏంట్రా పార్టీ అనేవాడివి సేవ అంటారేంట్రా బాబు? రే, సేవ అంటమే కాదురా, ఆ సేవ అనేది మనందరి బాధ్యత అని తెలుసుకున్నాను రా. ఇప్పుడు నేను ఆ సేవని అన్వేషించాలి. ఓహో, మహాత్మా పట్టణరాజు రవికుమార్కి జై. రే, జై కొట్టాం కదరా, ఓ కూల్ డ్రింక్ ఇప్పేయచ్చుగా. అదే ఓ పెద్ద సేవ. అవునరా, అయినా మీకు ప్రతిదీ వేళకోవడమేరా. పదండి బాబు, 3 కూల్ డ్రింక్స్ ఇవ్వు. సార్ ఇస్తుంది సార్. గోపి, ఇదిగో రాహుల్. Ya Allah, Allah, Muhammad Rasulullah. Ya Allah, Allah, Muhammad Rasulullah. Allah, bala kare. Allah, bala kare. Ya Allah, Allah, Muhammad Rasulullah. Ya Allah, ఏ రవి, మేమిద్దరం ఎక్కడుంటే నువ్వు వాడిని చూస్తున్నావేంట్రా? ఏం లేదురా, ఆ ఫకీర్ చేసేది సేవ అవునా కాదా అని ఆలోచిస్తున్నాను రా. ఎందుకంటే తన అంగడి కాకపోయినా కానీ ఆ అంగడిలో దుర్గంధాన్ని పోగొట్టాలి అన్న ఒక మంచి భావంతో సుగంధ సాంబ్రాన్ని ధూపం వేస్తున్నాడు రా. ఏం సుగంధం సార్, పొగ పెట్టి పైసలు తీసుకుంటాడు, మీరు దానికి ఏదో చెప్తారు. ఎలా హలో అయిందా సార్ మీ అబ్జర్వేషన్? రే, వాడేదో పొగేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, నువ్వేంట్రా మధ్యలో? రే గోపి, అందులోనే ఒక గొప్ప విషయం ఉందిరా. ఏంట్రా అది? సేవ అనేది ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. ఎస్, ఓకే ఇప్పుడు ఏమంటావు? ముందు వాడికి డబ్బులు ఇచ్చిరా, వెళ్ళరా. సరే లేదా బాబు, ఎంత అయింది? 15 రూపీస్. ఇదిగో. అల్లా భలా కరేగా బాబా, అల్లా భలా కరేగా. సలాం బాబా, సలాం. అరే, అంత కోపం ఎందుకు సార్? పోనీలే బాబు, ఏమన్నాడని పోనీ. వయసైనా సార్, ఇచ్చేదో ఇస్తున్నాడు కదా, జరా నవ్వుకుంటూ ఇవ్వచ్చు కదా సార్. అరే పో అంటాడేంటి సార్? ఏంటి సార్ మళ్ళీనా? చెప్పండి. రే, ఆ ఫకీర్ అన్న మాటలో ఎంత గొప్ప విషయం ఉందో గమనించారా? సేవ అనేది ప్రేమతో చేయాలి. ఓహో, అలాగా? రే, మన రవికుమార్ గారు ఏమో ప్రయోగాలు చేస్తున్నారా? నేను రాసుకుంటాను సార్, చెప్పండి. రే, నువ్వు రాసుకుంటుండు, నేను వెళ్ళి సేవ చేసేస్తాను.
అలాగా ఏంటి బాబు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నావా? సార్ అది పర్వాలేదు, కంట్రోల్ చేయి. అది ఏదో మీతో పాటు నేను కూడా చేద్దామని. ట్రాఫిక్ పోలీసులు నేను ఉన్నాను కదా, ఎక్కడ అవసరమో అక్కడ చెయ్యి. వెళ్ళు. అయినా నీకు ఇలా అవ్వాల్సిందేలే, తిక్క కుదిరిందా? అయినా అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉండగా నువ్వెందుకు అనవసరంగా? అందులోనేరా, అందులోనే ఒక గొప్ప విషయం ఉంది. సేవ అనేది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలి. ఎంత గొప్ప పాయింట్స్ రా. ఒరే, ఇందాక నుంచి సేవ అని పాయింట్స్ అని ఏంట్రా అవి? ఏం లేదురా, ఇందాక నుంచి నేను చూసి గమనించింది ఏమిటంటే, సేవ ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. సేవ ప్రేమతో చేయాలి. సేవ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలి. ఇటువంటి గొప్ప పాయింట్స్ రా. అవునరా. రే రాహుల్, వీడు ఏంటో అనుకున్నాం కానీ బాగానే గమనించాడు. వీడు చెప్పిన ఈ విషయాల్లో ఏదో అర్థం ఉందనిపిస్తోంది. అంటే సమాజ సేవే మన లక్ష్యం అంటావా? మన లక్ష్యమే కాదురా, ఇది మన లాంటి యువకులందరికీ కూడా వర్తిస్తుంది. నేను నవభారత నిర్మాణంలో ప్రతి భారతీయుడు తన వంతు పాత్ర తను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందిరా. ఏరా రవి, ఎలా ఉన్నావురా? మీ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందిరా రవి? బాగానే ఉన్నాడు తాతగారు. పొద్దునుంచి రవి వేరే రంగంలో ఉన్నాడండి. వాడికి సేవ మీద ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చి ఏదో రీసెర్చ్ మొదలెట్టాడండి. అది కాదు తాతగారు, నిత్య జీవితంలోనే సేవ ఇమిడి ఉందని తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలు గమనించాను. వాటినే వీళ్ళేదో రీసెర్చ్ అని చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారు తాతగారు. నాకేదో కొన్ని విషయాలని చెప్పావు కదా, అది తాతగారికి చెప్పచ్చు కదా. ఏమిట్రా రవి ఆ విషయాలు? ఏం లేదు తాతగారు, ప్రతి మనిషికిను జీవితంలో సేవ అనే పవిత్ర లక్ష్యం ఉండాలని తెలుసుకున్నాను. సేవ నిస్వార్థంగాను ప్రేమతో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలని కూడా తెలుసుకున్నాను తాతగారు. చాలా బాగుందిరా రవి. ఈనాటి సమాజ స్థితిగతుల్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నీలాంటి యువకుడు నిస్వార్థ సేవ చేయాలని ముందుకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఈ లక్ష్య సాధన ఆరంభశీలత్వం కాకుండా సేవా ఉద్యమానికి నాంది పలకాలి. ఇదంతా దృఢ సంకల్పంతో ఉండాలి. మీ లక్ష్య సాధనకి ఈ క్షణమే నడుం బిగించండి. బాగుందిరా రవి, నీకు వచ్చిన మంచి ఆలోచనలకి తాతగారు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు రా. రవి, నువ్వు ఇక వెనకడుగు వేయకు. నీ లక్ష్య సాధన వైపు ముందడుగు వేయి. బాగుందయ్యా. వెనకటికోవడం నీలాంటి వాడే కిందినా పొచ్చకి శ్రీరామ రక్ష అన్నట్ట. సేవ చేయడం మంచిదని తెలిసి కూడా పక్కవాన్ని ప్రోత్సహిస్తున్నావే గాని నువ్వెందుకు సంకల్పించట్లేదు? ఏ సమాజం పట్ల నీకు బాధ్యత లేదా, లేక నువ్వు ఈ దేశ పౌరుడే కావా? అది కాదు తాతగారు, మేము రోజంతా ఎంతో బిజీ. మా పనులు చేసుకోవడానికే మాకు టైం లేదు. ఇక సర్వీస్ కి టైం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చూడయ్యా గోపి, ప్రతి మనిషి ఇలా ఆలోచించబట్టే మన దేశ పరిస్థితి ఇలా తయారైంది. మీరిప్పుడు టైం లేదు, క్షణం తీరగలేదు అంటున్నారే. మరి ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం
లక్షలాది మంది వారి జీవితాల గురించి క్షణమైనా ఆలోచించకుండా సర్వస్వాన్ని ధారపోశారయ్యా. అది కాదురా గోపి, మనలాగానే ఆ రోజుల్లో ఆ స్వాతంత్ర సమయంలో కూడా మేం బిజీ అనుకుని స్వాతంత్రం కోసం పోరాడకపోయింటే ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాళ్ళ అయినా ఒక్క విషయం ఆలోచించాలి కదా. వారంలో నిజంగా మనం టీవీల పేరిట, మూవీల పేరిట, ఫ్రెండ్స్తో షికార్ల పేరిట, పార్టీల పేరిట ఎంత విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారా? ఇదే సమయాన్ని మనం సేవ కోసం ఉపయోగపెడితే నా టైం లేదే, నేను బిజీ అన్న మాటలకి తావే లేదు కదరా. కానీ మెరుగైన సమాజాన్ని రూపొందించడానికే మన గవర్నమెంట్ ఉంది కదండి. ప్రభుత్వం చేయాల్సిన దాన్ని మనం ఎందుకు చేయడం? అరే రాహుల్, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చూసిన వాళ్ళందరూ ఇది ప్రభుత్వం చేయవలసిన పని, మాకెందుకు అని వదిలేస్తుంటే నా పరిస్థితి ఏమైందో. అందుకేరా జీవితంలో ప్రతి విషయానికి ఇది నా బాధ్యత లేక ప్రభుత్వం బాధ్యత అని ప్రశ్నించకుండా మానవతా దృక్పథంతో మెరగాలరా. అవునా రవి, కన్ను ముళ్ళును చూసి సంకేతం పంపిన వెంటనే కాలు జాగ్రత్త పడుతుంది. అదేవిధంగా కడుపుకి ఆకలేసినప్పుడు చెయ్యి ఆహారాన్ని నోటికి అందిస్తుంది. ఇలా మన శరీరంలోని వివిధ అంగాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ తగిన ఆదర్శాన్ని నిరూపిస్తున్నాయి. అలాగే మనిషికి సమాజానికి అవినాభావ సంబంధం. ఈ సమాజంలో ఉన్న మనం కూడా పరస్పరం సహకరించుకుంటూ ఇటువంటి ఆదర్శాలను అలవరుచుకుని సహజీవనం సాగించాలి. సరే తాతగారు, ఇదంతా బాగానే ఉంది. కానీ మనం ఒక్కరినే సేవ చేయడం వలన సమాజంలో ఏ మార్పు తీసుకురాగలం? ఏ ఉద్యమమైనా ఒక్కడితోనే మొదలై వందల మందిని తనలో కలుపుకొని విజయాన్ని సాధిస్తుంది. భారతదేశం కర్మభూమి, త్యాగభూమి. ఎంతో మంది మహాత్ములను కన్న పుణ్యభూమి. ఇలాంటి పవిత్ర దేశంలో మంచి చెయ్యాలి, సేవ చెయ్యాలి అన్న నిస్వార్థమైన ఆలోచన ఒక్కటి వచ్చినా చాలు. నీకు చేయూతనందించే వాళ్ళు వారంతట వారే తోడవుతారు. ఆ రోజున ప్రతి మనిషిలోనూ నిద్రాణమై ఉన్న మానవతా విలువలు మేల్కొంటాయి. అప్పుడు సమాజంలో మీరు కాంక్షిస్తున్న మార్పు దానంతట అదే వస్తుంది. కనుక నువ్వు ఒంటరి వాడవని వెనకటమే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగు. అవును తాతగారు, మీరు చెప్పిన ప్రతి మాట అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న మా యువ హృదయాలను తట్టి లేపి నరనరాల్లో దేశభక్తిని ప్రవహింపజేసేటట్టు. మా జీవితంలోని ఈ మరుపురాని రోజు యువకులందరికీ మేల్కొల్పు కావాలి. తాతగారు మమ్మల్ని కార్యోన్ముఖులమయ్యేటట్టు ఆశీర్వదించండి. నేటి నుంచి యువతరం అహర్నిశలు శ్రమించి కథంతో కాని పదం పాడాలి, సమాజ సేవలో పునీతులవ్వాలి. మన దేశంలో 50 కోట్ల మంది యువకులున్నారు. ఇంత యువశక్తి, యువ సంపద అనే దేశానికి లేదు. ఇది ఒక్క భరత మాతకే సొంతం, భరత మాతకే సొంతం. ఇంతటి యువశక్తి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసిన రోజు భారతదేశం ప్రపంచ రాజ్యాల్లో అగ్రగామిగా అడుగుస్తుంది. ప్రపంచమనే ఈ రైలు బండికి ఇంజనుగా మారి యావత్ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించగలుగుతుంది. భేష్ రవి, భేష్. మీలాంటి యువకులకు గురువులైనందుకు గర్వపడుతున్నానయ్యా. సార్, మీరు చూపిన మార్గంలో ముందుకు సాగి నవయుగ స్థాపనని నాంది పలుకుతున్నాను సార్. నీవు అనుకుంటున్న నవయుగ స్థాపన ఎప్పుడో జరిగిపోయిందయ్యా రవి. ఏంటి సార్ మీరు అనేది?
ఆశ్చర్యంగా ఉంది కాదు. ఆ నవయుగమే సత్యయుగం. సత్యయుగమా? దీనిని ఎవరు స్థాపించారు సార్? ఇది ఎలా సాధ్యమైంది సార్? నా ఉన్నప్పుడు మీరు మాకు ఎందుకు సార్ చెప్పలేదు? మొక్క పువ్వుగా మారి పూజకు అర్పించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. అలాగే యువత దేశాభ్యుదయానికి పాటుపడినప్పుడే వారి జన్మ చరితార్థమవుతుంది. మీలోని పరిపక్వతను గమనించి సమయం ఆసన్నమైనదని ఇప్పుడు చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. భావరాగతాల సమ్మిళిత స్వరూపులని భగవంతుని దర్శించు ఈ భారతదేశంలో కొండల అండగా ఉండినట్లు పెనుగొండకు సమీపంలో ధర్మాన్ని వరంగా ప్రసాదించుటగా అన్నట్లు ధర్మవరానికి సమీపంలో చిత్ర విచిత్రములైన మనస్సులను ఏమార్చి పరిమార్చి సంస్కరించుటగా అన్నట్లు చిత్రావతి నదీ తీరంలో విశ్వ మానవానికి శాంతిని అందించుటగా అన్నట్లు ప్రశాంతి నిలయంలో అవతరించినాడా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఈనాడు యువకులంతా సన్మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారందరికీ స్ఫూర్తిని అందించగలిగే ఏకైక శక్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆ మహామహిమాన్వితం నా జీవితమే నా సందేశం అని తెలియచెప్పి ప్రతి విషయాన్ని ముందు తాను ఆచరించి చూపి మానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచారు. సార్, మాకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందంటారా సార్? ఆయనతో ఒక్కసారి సార్ సంభాషించే అవకాశం కలుగుతుందంటారా సార్? తప్పకుండా లభిస్తుంది. ఆ సాయినాథుడికి యువకులంటే పంచ ప్రాణాలు. మీరు స్వామిని అని ఆర్తితో ప్రార్థించాలే గాని ఆయన వెన్నులాంటి మనసు కలిగి మీకోసం కదలి వస్తాడు. ఆయన సేవాయజ్ఞాన్ని యువకుడిగా ఆరంభించి తాను స్థాపించిన విశ్వవిద్యాలయాల ద్వారా, వైద్యాలయాల ద్వారా, సేవా సంస్థల ద్వారా ఎందరో యువకుల చేత సేవా మాధుర్యాన్ని ఆస్వాదింపచేస్తున్నారు. వారి జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. ఇకనైనా మీరు ఆలస్యం చేయక ఆయన పాదాలను ఆశ్రయించండి. ఈ పరమ పవిత్రమైన సత్యయుగ నిర్మాణంలో ఆయన చేతిలో పనిముట్లుగా మారి మీ జీవితాలను ధన్యం చేసుకున్నాయి. సార్, ఈనాటి నుండి మా జీవితంలోని ప్రతి శ్వాస, ప్రతి క్షణం ఆ సాయినాథునికి అర్పించి ఆయన చెప్పిన మార్గంలో పయనిస్తూ మా జీవితాలను చరితార్థం చేసుకుంటాను సార్. మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగ మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగ మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగ ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరుడే అవతరించ ఈ పవిత్ర భారతాన ఎంత పుణ్యమో మనదెంత పుణ్యమో సత్య సాయి దర్శింప జన్మధన్యమో
మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవానుగా ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో మతం పేర కులం పేర మత్సరాలు తగదంచు మానవతను బోధించి ప్రేమ మతను స్థాపించా మతం పేర కులం పేర మత్సరాలు తగదంచు మానవతను బోధించి ప్రేమ మతము స్థాపించ సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా సంభవామి యుగే యుగే అని చాటిన రీతిగా అవతరించెను ఆర్తజనుల ఆదుకొనగా మనిషిని మాధవుని జయమదినే స్వర్గముగా మార్చ మాధవుడే అవతరించ సత్య సాయి భగవాను ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి ఎంత ప్రేమయో స్వామికి ఎంత ప్రేమయో సత్య సాయి భగవానుకి